మధ్యతరగతి వాళ్ళు ఇంట్లో పిల్లలకి జ్వరం వచ్చినా లేదా ఇంట్లో వాళ్ళ రిలేటివ్స్కి ఎవరైనా ఆరోగ్యం పడితే మోస్ట్లీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తారు. దానికి కారణాలు డాక్టర్ ఫీజు అనుకోండి, లేదా డాక్టర్ అవైలబిలిటీ అనుకోండి. ఈ సందర్భంలో గుర్తుకొచ్చేది మెడికల్ షాప్లో నుంచి మనకు మెడిసిన్స్ ఇచ్చే ఫార్మసిస్ట్. మనం అతని దగ్గరికి వెళ్ళేసి, బాబు నాకు కొంచెం తలనొప్పి ఉంది, నాకు కడుపులో నొప్పి ఉంది, మా పాపకి విరోచనాలు అవుతున్నాయి అని చెప్పి మెడిసిన్స్ తెచ్చేసుకుని మెడిసిన్స్ వాడతాం. ఈ మెడిసిన్స్ సక్రమంగానే పనిచేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో ఈ మందులు పనిచేయవు. దానికి కారణం ఏంటంటే, మనకు ఎవరైతే మెడిసిన్స్ ఇచ్చాడో అతను సర్టిఫైడ్ ఫార్మసిస్ట్ అయి ఉండడు. ఈ విషయం మనకు ఎవరికీ తెలియదు. మనం ఏమనుకుంటామంటే మెడికల్ షాప్లో చూసేసి ఇతను చదువుకున్న ఫార్మసిస్ట్ ఏమో, మేబీ సర్టిఫైడ్ ఫార్మసిస్ట్ ఏమో అనుకుంటాం. కానీ సాధారణ ప్రజలకి ఈ విషయం పట్ల ఎటువంటి అవగాహన లేదు. నిజానికి ప్రస్తుత సొసైటీలో ఏం జరుగుతుందంటే, మెడికల్ మాఫియా అనేది మార్కెట్లో నడుస్తూ ఉంది. ఈ మెడికల్ అసోసియేషన్స్ వాళ్ళు ఎవరైతే ఈ ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారో వాళ్ళందరి కనుసన్నల్లో ఈ ఒక ఘోటాలా నడుస్తుంది. అది ఏంటంటే, సర్టిఫైడ్ కాని ఫార్మసిస్టులందరూ మెడికల్ షాపులో ఉద్యోగాలు చేస్తూ, తక్కువ శాలరీకి ఉద్యోగాలు చేస్తూ మెడిసిన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతము తెలంగాణకు సంబంధించిన ఫార్మసిస్టులందరూ ప్రభుత్వం మీద యాజిటేషన్ తీసుకొస్తున్నారు. అర్హులైన ఫార్మసిస్టులు మాత్రమే మెడికల్ షాపులో ఉండి సరైన సేవలు అందించాలని. అది ఇందులో వీళ్ళ స్వార్థం అనేది కొంచెం మాత్రమే ఉంది. కేవలం ప్రజల శ్రేయస్సు కోసమే వీళ్ళు నిలబడుతున్నారు. అయితే వీళ్ళకంటూ ఉద్యోగాలు వస్తాయి, వీళ్ళకంటూ శాలరీలు వస్తాయి, అది రెండో విషయం. కానీ ప్రధానంగా ఏమిటంటే, మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో సరైన ప్రాపర్ మెడిసిన్ కనుక మనుషులకు దొరకకపోతే ఏదైనా నష్టాలు జరగవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు, రకరకాల నష్టాలు జరుగుతాయి. కాబట్టి ఈ విషయం మీద మాట్లాడడానికి తెలంగాణకు సంబంధించిన ఫార్మసిస్టులు వచ్చిన్నారు. వాళ్ళ ఒపీనియన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి. నమస్కారం సార్, నా పేరు కన్నబేన శ్రీనివాస్, తెలంగాణ ఫార్మా అసోసియేషన్ ఫౌండర్ అండ్ తెలంగాణ ఫార్మసీ జేఏసీ సంఘాల జనరల్ సెక్రటరీని. గత 5-6 సంవత్సరాలుగా యాక్టివ్గా నేను ఫార్మసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అబ్జర్వ్ చేసి దగ్గరగా డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఎవరైతే రెంట్కి ఇచ్చిన లైసెన్స్ని కూడా కనీసం నాకు లైసెన్స్ కంటిన్యూ చేయకండి, నేను వెళ్తాను, నా సర్టిఫికేట్ నాకు ఇవ్వండి అంటే కూడా వేరే ఫార్మసిస్ట్ సర్టిఫికేట్ రెంట్కు దొరికే వరకు, రెంట్ అనే పదాన్ని కూడా మెన్షన్ చేస్తున్నారు. అంటే వేరే ఫార్మసిస్ట్ వచ్చి షాప్లో ఉండే వరకు కాదు, వేరే సర్టిఫికేట్ రెంట్కు దొరికే వరకు కూడా ఆ ఫార్మసిస్ట్కి సర్టిఫికేట్ రిటర్న్ ఇవ్వకపోవడం వల్ల అవన్నీ చూసిన సంఘటనలు మా దగ్గర కొంతమంది రావడము, అవి చూసిన తర్వాత నాకు చాలా బాధ వేసింది. అరే 4 సంవత్సరాల నుంచి ఫార్మసీ చేసి 6 సంవత్సరాల వరకు ఫార్మసీ కోర్స్ చేసి ఇది ఈక్వల్ టు డాక్టర్ అని చెప్పి ఫారెన్లో అలా ఉంది ఇలా ఉందని చెప్పితే, ఫుడ్ ఉన్నా లేకపోయినా, తిండి తిన్నా తినకపోయినా మన పేరెంట్స్ హైదరాబాద్కి సిటీలకు పంపించి బీఫార్మసీ కోర్సులు చేయించి వాటికి ఎక్స్ట్రా ఫీజులు కట్టి, రియంబర్స్మెంట్ వచ్చిన వాళ్ళకి రియంబర్స్మెంట్తో పాటు ఎక్స్ట్రా ఫీజులు కట్టి, ఫుడ్ తినక ఇక్కడున్న పిల్లలు కూడా వాళ్ళకి తెచ్చుకున్న ఎక్స్పెన్సెస్ సరిపోక 4 నుంచి 6 సంవత్సరాలు కష్టపడి చదివితే లాస్ట్గా సర్టిఫికేట్ 8,000కి 10,000కి సంవత్సరానికి రెంటు. అంటే వాడి కనీసం 1,000 రూపాయలు నెలకి, 50 రూపాయలు 30 రూపాయలు రోజుకి కూడా పడట్లా. అలాంటి సందర్భంలో డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఫార్మసిస్టులకు సహకరించకుండా, ఫార్మసిస్ట్ లేకుండానే స్టోర్లోనే ఎంకరేజ్ చేయడము, అందరు కాదు కొంతమంది, కానీ మిగతా మంచి వాళ్ళకు కూడా తప్పట్ల వ్యవస్థ అలా కొల్యూడైపోయిన తర్వాత తప్పట్లే కొంతమందికి. ఇలా డ్రగ్ ఇన్స్పెక్టర్లు తర్వాత ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదని చెప్పి, తరతరాలుగా వచ్చిందని చెప్పి, మేము ఇప్పుడు ఏం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేయడం, ఇది ఒక ఫార్మసిస్టులకు అన్యాయం అయిపోవడం కాదు. మేజర్గా ఫార్మసిస్టులు చదువుకున్నాం, మాకు శాలరీ రావట్లేని మేము ఫైట్ చేస్తుండొచ్చు. కానీ 5.5 కోట్ల తెలంగాణ ప్రజలకి, లేదంటే యావత్ ఎక్కడెక్కడైతే మెయింటైన్ చేయరో ఏపీ తెలంగాణ 10 కోట్ల జనాభాకి ఇది చాలా అన్యాయమైన పని. సో ఈ తెలంగాణలో మేము ప్రధానంగా ఫైట్ చేస్తున్నాం. చేస్తే ఇది ఒక్క రాష్ట్రంలోనే ఉందా, ఇంకా మహారాష్ట్రలో ఇంప్లిమెంట్ చేస్తారు, మా అయితే కేరళలో ఇంప్లిమెంట్ చేస్తారు, కర్ణాటకలో జరుగుతుంది, అంతే మిగతా రాష్ట్రాల్లో జరగట్లేదు, మేము ఇక్కడ చేయాలని అంటారు. అరే ఫస్ట్ స్టెప్ మనం తీసుకుందాం. ప్రజలకి నష్టం వచ్చేది కదా ఇది, ప్రజలకి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి, 5-6 కోట్ల ప్రజలు నష్టపోతున్నారు. లివర్ డ్యామేజ్, కిడ్నీ డ్యామేజ్లు ఎవరికైనా అవ్వట్లో, ప్రజలకు ఇమీడియట్గా జరగదు కాబట్టి వాళ్ళకి తెలియక తీసుకుంటున్నారు అమాయకులు. ప్రతి ఫార్మసీ స్టోర్లో ఫార్మసిస్ట్ని పెడితే మీ నష్టం ఏమవుతుంది? అదే వీళ్ళకి కెమిస్ట్ డ్రగ్గిస్టులతో సంబంధాలు, కెమిస్ట్ డ్రగ్గిస్టులతో సంబంధాలు ఎందుకంటే ఈ బిజినెస్ ఆఫ్ టచ్లో మేము ఉంటాము, మేము ఉండాల్సిందే అంటారు. అదే ఏదైనా మీకు నష్టం ఉందా, ఇంకేదైనా ఉందా, షాప్ వాళ్ళతో మాట్లాడండి. ఒక్క పర్సన్తో టచ్లో పెట్టుకొని ఏదైనా టైం కాగానే ఇంత అని సమాచారం వస్తుంది మాకు, అక్కడక్కడ షాప్కి ఇంత ఇవ్వాలి, నేను నెలకి ఇంత ఇవ్వాలి అని చెప్పి. ఈ డబ్బులు ఇవ్వకపోతే మీకు యాక్ట్ ఇంప్లిమెంటేషన్ గుర్తొస్తుంది.
డబ్బులు వాళ్ళు ముట్ట చెప్తే ఎప్పటి నుంచో జరుగుతుంది, యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అవసరం లేదంటారు. ఇది సీఎం గారు కూడా ఇనిషియేషన్ తీసుకుని వారికి దండం పెట్టి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. ఎందుకంటే ప్రజల పట్ల అతను ఆలోచిస్తాడు, గొప్ప నాయకుడిగా మేము భావిస్తున్నాము. తెలంగాణ ప్రజలకి ఆరోగ్యం పట్ల, వాళ్ళ భవిష్యత్తు పట్ల అతను కన్సర్న్తో ఉండి వాళ్ళ ప్రజల ప్రాణాలని కాపాడుతారని మేము కోరుకుంటూ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఏంటంటే ఈరోజు డీజీ గారిని కలిసినాం. డీజీ గారిని కలిస్తే ఇది ఎప్పటి నుంచో ఉంది, చేద్దాం, 2 సంవత్సరాల 3 సంవత్సరాల 4 సంవత్సరాల టైం నన్ను అడగకండి, ఎన్ని సంవత్సరాలు అవుతుందో నాకు తెలియదు, ప్రయత్నిద్దాం, అందులో ఎవరైతే రెంట్కి ఇస్తున్నారో వాళ్ళని విత్డ్రా చేసుకోమని మీరు చెప్పండి అంటారు. అథరైజ్డ్ పర్సన్ అయి ఉండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేది వదిలిపెట్టి మమ్మల్ని చెప్పమంటే మేము ఎక్కడ చెప్పేది? సో ఇది తరతరాలుగా వస్తుందా? ఇదంతా కాదు. రేపు ముట్టడి ఉంది, 21 ఆగస్ట్ 2024 ముట్టడి కార్యక్రమం పెడితే ఈరోజు చర్చలకు పిలిచారు. ఆ చర్చలు విఫలమయ్యాయి, సఫలం కాలేదు. అదేవిధంగా రేపు కార్యక్రమాన్ని యథావిధిగా కంటిన్యూ చేస్తున్నాం. ప్రతి ఫార్మసీ స్టోర్లో ఫార్మసిస్ట్ ఉండే విధంగా, ప్రజల శ్రేయస్సు బాగుండే విధంగా మేము పోరాడుతూనే ఉంటాం. ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. దీని పట్ల తెలంగాణలో ఉన్న అన్ని ఐక్య సంఘాలన్నీ, ఫార్మసీ సంఘాలన్నీ ముందుకు వస్తున్నాయి. పెద్ద ఎత్తున రేపు ఉద్యమం చేస్తున్నాం. ఇది యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యే వరకు మేము నిద్రపోకుండా ఉంటాం. తరతరాలుగా ఎట్లా వస్తుందో కూడా చూస్తాం. దీని మీద మేము డీజీ గారికి రిక్వెస్ట్ చేస్తూ హెచ్చరిక కూడా చేయాల్సి వస్తుంది. రేపు యాక్టివ్ ఇంప్లిమెంటేషన్ జరగకపోతే దీన్ని దృష్టిలో పెట్టుకుని డీజీ గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. రేపు దయచేసి ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని, మా ఫార్మసిస్టుల భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ పేద కుటుంబాల ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని మీరు యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించడం కాదు, చేయండి. అది మీ డ్యూటీ. మీరు కూర్చుంది అక్కడ అందుకు, లేదంటే ఆ డ్యూటీ అవసరం లేదు, మీకు శాలరీలు అవసరం లేదు. ఈ డ్యూటీ అసలు మొత్తానికి ఈ ప్రొఫెషన్ తీసేస్తే అయిపోతుంది. మిమ్మల్ని వేరే విధులకు పెట్టేస్తే అదన్న డ్యూటీ చేసుకుంటారు. ఇక్కడ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయనప్పుడు మీరెందుకు? ఇంకా ఇక్కడ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లేదు, అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టుంది, ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తాం, ఇక్కడ చేయడానికి లేదు, కొత్త కాదు అని మీరు అన్నప్పుడు సీఎం గారికి లెటర్ రాయండి, సరే డ్యూటీ అవసరం లేదు, నన్ను వేరే విధులకు వేయండి అని చెప్పి. అది బెటర్ కదా. ఇలాంటిది ఏదైనా చేస్తేనేమో అలా చేయండి, లేదా యాక్ట్ ఇంప్లిమెంట్ చేయండి. మీకు వృధాగా శాలరీ ఎందుకు తీసుకోవడం? మీరన్న మాటలకి నేను చెప్తున్నాను. ఇది ఎప్పటి నుంచో ఉంది, అవసరం లేదు, ఇక్కడ చెయ్యము అని మీరు అన్నప్పుడు డ్యూటీ అవసరం లేదు, ఈ శాలరీలు ఇంతమందికి అవసరం లేదు. 100 మంది డ్రగ్ ఇన్స్పెక్టర్లకు ₹1,00,000 శాలరీలు, డీజీ గారు మీసాలు, మీ హై శాలరీలు, ఈ మెయింటెనెన్స్లు, ఎక్స్పెన్స్లు అవసరం లేదు కదా. ప్రభుత్వానికి సేవ్ అవుతుంది. అది ప్రజలకు ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేస్తారు. లేదంటే ఫార్మసిస్టులు, అన్ఎంప్లాయిడ్ ఫార్మసిస్టులకి మంత్లీ ఏదైనా ఆర్థిక సాయం అన్నా చేస్తారు. అది బెటర్ అవుతుంది కదా. దీన్ని దయచేసి దృష్టిలో పెట్టుకొని డీజీ గారికి నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఫార్మసిస్టుల తరపున నేను చేతులు మొక్కి మీకు నమస్కరించి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. దయచేసి మా భవిష్యత్తులో, అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆరోగ్యాలని దృష్టిలో పెట్టుకొని యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని మాత్రమే కోరుతున్నాను తప్ప ఇందులో ఎలాంటి వేరే ఉద్దేశాలు లేవు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన అసలే లేదు. ఇది వేరే మీరు ఏదో పార్టీకి అనుబంధంగా ఉన్నారు, ప్రభుత్వం ఏదో ఇబ్బంది పెడుతుంది, ప్రభుత్వమే కావాలని చేపిస్తుందని కూడా ప్రచారాలు చెప్తున్నారు. ఈ మధ్యలో కేటీఆర్ గారు కూడా ఎక్స్లో పోస్ట్ చేశారు. అలాంటిది కూడా మేమేం చేయట్లేదు. కేటీఆర్ గారికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు ఈ సబ్జెక్టు మీద. ఫార్మసిస్టులు లేకపోవడం వల్ల ప్రజల ప్రాణాలు ఎంత నష్టపోతుందో వారికి తెలియదు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్లో వారు ఉంటారు, వాళ్ళకి ఇంటికి మెడిసిన్ వస్తుంది, ఏమవుతుందో వాళ్ళకి క్షణాల్లో డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మాలాంటి పేద ప్రజలకి, ఊళ్ళలో ఉండే గ్రామాల్లో ఉండే ప్రజలకి ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి సార్, అర్థం చేసుకోండి. ఆయన్ని ప్రభుత్వం ఇబ్బంది పెట్టట్లే, మేమే డైరెక్ట్గా యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఛానళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాము. కొంచెం ఫోకస్ చేసి మీడియా తరపున ప్రజలకి చూపించమని చెప్తా ఉన్నాము. ఇది ఫార్మసిస్టులతోటే ఆగిపోదు. ఇన్ని రోజులు ఫార్మసిస్టులనే రమ్మని మేము పిలిచాము. మీరు యాక్ట్ కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే రేపటి నుంచి పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో సభలు పెడతాం, ప్రజలకు అవేర్నెస్ తీసుకొస్తాం, ప్రజలందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇది పెద్ద ఎత్తున చినికి గాలివాన పెద్ద దుమారం అయిపోయి పెద్ద ఎత్తున ఒక రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ పక్కన బంగ్లాదేశ్లో అయినట్టుగా చర్యలు చేయనీయకండి. ప్రజల్ని, వాళ్ళని పెద్ద ఎత్తున నరకయాతనకు గురి చేయకండి. ఇప్పటికే మెడికల్ ఎర్రర్స్ వల్ల కొన్ని లక్షల మంది చాలా ప్రాబ్లమ్స్, చాలా సఫరు, చాలా విధాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు, అనారోగ్యాలకు గురవుతున్నారు. సో దీన్ని బంగ్లాదేశ్ వ్యవస్థలాగా చేసుకొని మీరు నష్టపోవద్దు, ప్రజల్ని నష్టం చేయొద్దు, దేశాన్ని, రాష్ట్రాన్ని ఆగం చేయొద్దు. దీన్ని దూరదృష్టితో ఆలోచించి సమస్యని పరిష్కరించండి అని కోరుతున్నాను.